నేనేమంటానంటే 9th మేలో మార్కాపురం పోలీసులు ఒక కేసులో అరెస్ట్ చేసినప్పుడు సాయికృష్ణని, కృష్ణలంక పోలీసులు అక్కడికి వెళ్ళి సాయికృష్ణని తీసుకొని వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్ మార్కాపురంలో రిజిస్టర్ అయింది. సో బేసింగ్ ఆన్ సీసీటీవీ ఫుటేజెస్, మార్కాపురంలో ఉన్న ఫుటేజెస్ని బేస్ చేసుకొని డిసీజ్డ్ ఎవరైతే సాయికృష్ణ ఉన్నారో అతన్ని చివరిసారిగా తీసుకొచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు కృష్ణలంక. సో కృష్ణలంక పోలీసులు నేను అనుకోవటం, అతన్ని ఇంటరాగేట్ చేసే సమయంలో యాజ్ పర్ ది ఎలిగేషన్, ఎవరు మదర్ చేస్తున్న ఎలిగేషన్ ప్రకారం ప్రైమా ఫేసి చూసుకుంటే, ఒక కొడుకు మరణం గురించి ఒక తల్లి అబద్ధాలు ఎప్పుడూ ఆడదు. దిస్ ఇస్ అ ప్రిజంప్షన్. ఒక తల్లి ఈ రోజున నా కొడుకుని నా కళ్ళ ముందే ఆహాకారాలు వినిపిస్తున్నప్పుడు పెద్ద పెద్ద అరుపులతోటి కొడుతున్న సందర్భంలో నేను విన్నాను, నీ కొడుకుని ఇంకా మర్చిపో, ఇంకా వాడు ఇంటికి రాడు అని సిఐ చెప్పిన సందర్భం తన తల్లి స్పష్టంగా చెప్తుంది. సో కాబట్టి లాస్ట్ సీన్ థియరీలో మార్కాపురంలో తీసుకొచ్చినటువంటి పోలీసులు తల్లి చెప్పినటువంటి స్టేట్మెంటు, ఈరోజు హైకోర్టులో మాకు అతను సంబంధం లేదని చెప్పినటువంటి స్టేట్మెంట్లు మొత్తం కలిపితే సాయి కృష్ణని కొట్టి చంపేశారు అన్న అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ పెట్టారు, క్రిమేట్ చేశారా, ఎక్కడైనా దాచిపెట్టారా, సముద్రంలో పడేశారా, ఎక్కడ పడేశారన్న విషయం ఖచ్చితంగా బయటకు రావాలి. బయటకు రావాలి అంటే ఈ కేసు సిబిఐ చేత విచారణ జరగాలి. ఎందుకు అంటే